గైస్, నేను మీ ఫ్యామిలీ భవన్. ఈరోజు వీడియో ఏంటంటే అవ్వ గురించి తెలుసుకోవడం. అవ్వ, నీ పేరేంటి? నా పేరు సరస్వతమ్మ. మీ అమ్మ నాన్న పేరేంటి? మా అమ్మ పేరు వాళ్ళమ్మ, మా ఆయన పేరు తింగిరెడ్డి. ఇంకా మీకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ అన్నారు? అక్క చెల్లెలు మేము 5 మంది. అన్నదమ్ములు ఇద్దరు, చిన్న గింగిరెడ్డి, పెద్ద గింగిరెడ్డి. 5 మంది అక్క చెల్లెళ్ళలో ఒక ఆయన అక్కమ్మ, ఒక ఆయన లక్ష్మీనారాయణమ్మ, ఒక ఆయన ఆదిలక్ష్మమ్మ, ఒక ఆయన సావిత్రమ్మ, నేను సరస్వతమ్మ. నువ్వు ఎప్పుడు పుట్టావు? నేను స్వతంత్రం రాత్రికి 1 సంవత్సరం 2 ఏళ్ళు ముందే పుట్టినా. సంవత్సరం 2 ఏళ్ళు అయింది. నేను వచ్చేసరికి సంవత్సరం ఇది వచ్చేసరికి ముందే 2 ఏళ్ళు ముందే పుట్టినా. ఇది రాత్రికి స్వతంత్రం. ఇప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు? మరి స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళు అయిందో నాకు తెలియదు. స్వతంత్రానికన్నా 2 ఏళ్ళు ముందు పుట్టినా. 80 వచ్చినాయని అనుకుంటాను. 80-81 జరుగుతుంది. ఇంకా మీ అన్న అంటే అక్క చెల్లెలు అందరూ చనిపోయినారు. 2 కూడా. ఇంకో సావిత్రమ్మనేమో నేను సరస్వతమ్మ, సావిత్రమ్మ 2 ఉన్నాం. మీరేంటంటే ఇంత గట్టిగా ఈ వయసులో కూడా ఇంత గట్టిగా అన్ని డాన్స్లు ఇవన్నీ నేను బాగా అప్పుడు తేనె బాగా చేపలు, ఎండ్రకాయలు, ఉడువులు, పిల్లులు, అడవి పిల్లులు, నెవుళ్ళు పోసుకునేది, తినేది. ఇంకా చేపలు, ఇక్కడ పీకలు అంటారు. ఎండ్రకాయలు కనిపెడి ఎండ్రకాయలు కాల్చి కారం వేసి తింటాను. రొట్టెలు జొన్న రొట్టెలు బొమ్మగా తిన్నాం మేము. చేపలు పొలాలు వేసి మేమే 20 కేజీలు చేపలు పట్టుకొచ్చుకుంటాను. మేము 20 కేజీలు ముగ్గులో పోయేది, పొలాలు వేసేది. ఏళ్ళు వానలు వచ్చే ఏళ్ళు వాడుతుంటే పొలాలు వేస్తాను. ఇంకా మీకు పళ్ళు ఉన్నాయా? నాకు లేవు, పండ్లు పోయినాయి. ఎలా పోయినాయి? మాకు అందరికీ పండ్లేమో వయసు ఉండగానే మాకు వయసులో పోతాయి. 60-70-80లోనే పండ్లు అందరికీ పోతాయి. అది ఇంటినేస్తాం. ఇంకా నువ్వు చదువుకోలేదన్నా కదా? చదువుకోలేదు. చదువు రాదు. మేమంతా పొలాలు చేసుకున్నాము. మాకు ఎవరికి చదువుకోవాలి. మా యొక్క చెల్లెళ్ళకు రాదు. మా అన్నగారేమో మళ్ళీ ఇవన్నీ ఇసుక ఎత్తుకొచ్చుకొని ఇసుకలో వాళ్ళు ఇసుకలో రాసుకునేది. కాబట్టి ఇసుక పోసుకునేది, ఇసుకలో చెప్తాండే. మీరు పుట్టకపోతే అంటే బడిలో ఉండేదా? బడి లేవా? మళ్ళీ ఎప్పుడు వచ్చినాయి? మళ్ళా మా అన్నగారు ప్రయోజనం పుట్టాక ఎవరన్నా బళ్ళు చెప్తాను. మా అన్నగారు బడిలో వచ్చినాయి. ఇప్పుడు టీవీలు ఇవన్నీ అన్నాయి కదా, అప్పుడు అలాంటివి టీవీలు లేవు మాకు. కార్డులు ఉంటే రాసేది దాంట్లో వేసి వచ్చాను. పోస్ట్ ఆఫీస్లో వేసి వచ్చి పోస్ట్ ఆఫీస్లో పోయి నెలకు 10 నాళ్ళకు తెలిపించాలి. మేము అప్పుడు బాగా కయ్యలు ముందు ఊటలతో నీళ్లు మడుగులు 7 నీళ్లు ఉంటాను. ఆ మడుగులన్నీ 20 ఏళ్ళకు ఒకసారి అన్నీ మారుతున్నాయి. ముందు నేను పుట్టినప్పుడు, నేను చిన్నప్పుడు ఊటలు వాడితే నీళ్లు మడుగు తిప్పుకొని మేము ఒడ్లు అన్నీ పండించుకుంటాను పొలాలు. మళ్ళా ఈ కయ్యలు వచ్చాయి. ఇద్దరితో కయ్యలు తోలాం. కయ్యలు పోయి మళ్ళీ ఇంజన్లు వచ్చా. ఇంజన్లు ఈ అవే మంచి టీవీలు ఇవేం అంటే బడిలు ఇలాంటివి స్కూల్స్ కానీ ఇలాంటివి లేనప్పుడు పుట్టిందంట. అంటే అవ్వ పుట్టిన తర్వాత ఇవన్నీ వచ్చాయి. అంతకుముందు ఇలాంటివి ఏం లేవు. మరి అప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు? బయటకు వచ్చి అంటే ఆడుకునేవాళ్ళ? బయట ఆడుకునే శనగప్పుడు వస్తుంది. చింతపోతేని మాండ ఎక్కేది, చింతపోతే ఆడేది. మాండ అక్కడ వచ్చా మాండ ఎక్కుతాం. మాండ ఎక్కి చింతపోతే చిక్కకుండా ఈ కొమ్మలేక ఈ కొమ్మలేక వచ్చి ముక్కొమ్మలేక పోతాను. నేను అట్లా పోతాను. మరి ఇంత గట్టిగా అన్నా కదా, ఎలాంటివి తింటున్నా అంటే ఏమేమి తింటాం? తిండి అది చెప్తాను. మాకు అప్పుడు తేనె పుట్టింది. మాకు ఉండేటి తేనెలు తెచ్చుకొని దోశలు పోసుకొని దోశలు అద్దుకొని తేనె తింటాను. మళ్ళా చేపలు 10 కేజీలు చేపలు తెచ్చుకొని ఇన్ని కాల్చి కారం ఇన్ని పులుసు పెట్టేది. ఇంత కారం పెట్టుకునేది. ఇంత కారం
నువ్వు డాన్స్ వేయగలవా? డ్యాన్స్ వచ్చా, పరిగెత్తగలవా? పరిగెత్తా, ఎగురుతా, ఎగిరే చెక్ చెక్ చెక్. చూసారా ఫ్రెండ్స్, ఈ వయసులోనే ఇంత బాగా ఎగురుతుందంటే ఇంకా ఆ వయసులో అన్నప్పుడు ఏమేం చేస్తుండేదో. ఆ వయసులో చెప్తాను, మానులు ఉయ్యాలు తప్పు ఉయ్యాలు దొరికితే ఒకే మరి ఒక మైలు పోయేది. అంటే ఇప్పుడు ఈ 50 మంచి బేబమ్మ మీకు తెలుసా? పన్మోజీ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. బేబమ్మ తెలిసినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇంకా నువ్వు పుట్టక ముందే స్వతంత్రం రాలేదు? స్వతంత్రం రాలేదు. వచ్చిందంట, 2 ఏళ్ళకి వచ్చింది. నువ్వు గాంధీజీ లాంటి వాళ్ళు తెలుసా నీకు? గాంధీ ఏమో తెలియకుంది. ఇందరమ్మ వీళ్ళంతా బాగా చూసిన నెహ్రూ కూతురు ఇందరమ్మని ఆయన మొట్టమొదటిన రాజ్యం వెళ్ళింది. ఆయన చూసిన బాగా, ఆయన కాల్చి చూసిన ఆయన మీటింగ్ చెప్పిన చిట్టి కాల్చిన పోతుంది అప్పుడు మీటింగ్ మా కడప జిల్లా. మీ కడప జిల్లా. అయితే ఏ పార్టీ మీరు? ఏ పార్టీ అంటే ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. మేము ఎప్పుడు కాంగ్రెస్, ఎప్పుడు మేము ఇందరపు పార్టీ కాంగ్రెస్. ఆయన ఎప్పుడు కాంగ్రెస్, ఎప్పుడు కాంగ్రెసే. అందరూ కాంగ్రెసే లేవు, జాతి ఇవన్నీ లేవు, మళ్ళీ మధ్యలో వచ్చినాయి ఈ తెలుగుదేశం తెలుగుదేశం. నీకు పెన్షన్ ఇస్తున్నారా? ఇచ్చాను. ఎంత వస్తుంది? ఇప్పుడేమో 4,000 ఇస్తామంటారు. 3,000 ఇచ్చినాడు జగన్, 4,000 అంటారు. సరే, మీకోసం మీరు ఇంతగా చేస్తున్నాగా, అంటే వీడియోలు ఇవన్నీ చేస్తున్నాగా, అంటే ఎగిరెట్టి ఇలా పాటలు పాడటం, డ్యాన్స్ ఇలాంటివి మీరు చేస్తున్నా కదా, అందుకని మంచి నాయనవే, మంచిది కుదురా, మా డబ్బాలు బాగా ఇచ్చారు నైనా, బాగా ఇచ్చారు నైనా. మనం ఇలాగే సంపాదించచ్చు. ఇప్పుడు మనం వీడియోస్ చేస్తున్నాం కదా, దానివల్ల చాలా మంది నెలకు వేలల్లో సంపాదిస్తున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. నెలకు ఇది సంవత్సరానికి కాదు, నెలకే ఇలాగ 10,000 ఇంకా 1,00,000 ఇలాంటి చాలా ఎక్కువే సంపాదించవచ్చు. మన ఛానల్లో కూడా వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా అవతో గేమ్ ఆడే వీడియో కూడా వస్తుంది తొందరలో. ఆ వీడియో కావాలంటే ఫస్ట్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సరే, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. ఉంటాను, బాయ్.